ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వీళ్ళు ముగ్గురు ఏం ఆధారమో చేతిలో లేకుండానే తిరుపతి లడ్డూ మీద చేసిన వ్యాఖ్యలేంటి? తిరుమల లడ్డూ మీద జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది అని అన్నారు కదా. తర్వాత సిట్టు, మధ్యలో సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ వచ్చి ఫైనల్గా సిబిఐ ఛార్జ్షీట్ ఏం వేశారు? జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పింది కదా. అటువంటప్పుడు వీళ్ళు మౌనంగా అన్నా ఉండాలి, లేదా క్షమాపణ పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఆ పని చేయరు కాబట్టి మామూలుగా అయితే మౌనంగా ఉండాలి. ప్రజల్లో ఆ స్వామివారి భక్తులు వీళ్ళ మీద తీవ్ర అసహనం అయితే కనిపిస్తుంది కదా. అయినా కూడా మేము మాట్లాడింది కరెక్టే అని చెప్పడం కోసం వీళ్ళ పార్టీ వాళ్ళతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తున్నారు. జగన్ ఫోటో ఇట్లా పెట్టి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో, వైవి సుబ్బారెడ్డి ఫోటో పెట్టి మహాపాపం కల్తీ జరిగింది అని, జంతువులకు కలిసిందని వీళ్ళు అన్నారు, కలవలేదని సిబిఐ చెప్పింది. అటువంటి మళ్ళీ ఇటువంటి ఫ్లెక్సీలు వేసి లేనిపోని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా, లేనిపోని విధంగా విద్వేషం రెచ్చగొట్టే విధంగా కదా ఇది అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. సో ఆ ఫ్లెక్సీలు తొలగిస్తాము అని చెప్పి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంటిలో కట్టెలు పట్టుకొని తీసుకుని అంబటి రాంబాబు గారి మీద అక్కడే దాడి చేయడం, కారు మీద దాడి చేయడం, బూతులు తిట్టడం, ప్రతిగా ఆయన కూడా ఒక అనుచిత వ్యాఖ్య ముఖ్యమంత్రి గారిని కూడా ఉద్దేశించి చేయడం, ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆలోపు ఆయన ఇంటి మీద కార్లు ధ్వంసం చేసి నిప్పు పెట్టేయడం, పోలీసులు ఈయనను అరెస్ట్ చేయడం అనుచిత వ్యాఖ్యలు చేశారని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే ఆ మధ్యలో పోలీసులు ఆ రెండు ఆకాలీకాలు పక్కగా చీల్చి మరీ టార్చర్ చేశారని జడ్జి దగ్గర చెప్పారు. సరే, మెజిస్ట్రేట్ గారు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం, రాజమండ్రికి పోయారు జైలుకు. అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి రిమాండ్ ఇచ్చారట. బాగానే ఉంది. తర్వాత జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టారు, అది వేరే విషయం, బాగానే ఉంది. ఇప్పుడు ఇంత జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ విశాఖపట్నంలో కీలకమైన చోట్ల ఇలాగే ఫ్లెక్సులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎవరు రెచ్చగొడుతూ ఉన్నది? ఎవరి చర్యల వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది? ఇలా ఫ్లెక్సులు పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఫ్లెక్సులు తీసేయండి అని చెబితే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఇల్లు తగలబెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందా? కార్లు తగలబెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందా? లేకపోతే ఒక పొరపాటున ఒక అనుచిత వ్యాఖ్య నోరు జారితే శాంతి భద్రతల సమస్య వచ్చిందా? అటువైపు వాళ్ళు అంతకుమించి 10 బూతులు తిరితేనే కదా ఆయన రిప్లై ఇచ్చాడు. తప్పు ఇవ్వడం ఎవరు సమర్థించక్కర్లేదు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడిన దాని వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, అనుచిత వ్యాఖ్యలు అని చెప్పి రిమాండ్ విధించారు. ఇప్పుడు వైసీపీ నేరుగా వెళ్ళి జడ్జీలను అడగాలి, కోర్టులలోని పిటిషన్లు వేయాలి. మరి ఫ్లెక్సులు పెట్టడం ఏంటి? శాంతి భద్రతల సమస్య రాదా? అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చా? అధికారంలో లేని వాళ్ళు ఏమైనా చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి 50% పైగా జనాలు మద్దతు ఇచ్చారేమో. ఇప్పుడు అధికారంలో లేని వైసీపీకి 40% జనాలు మద్దతు ఉంది కదా. అంటే 50% జనాలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు, ఈ 40% జనాలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవాలా? ఒకరి ఇల్లు వాళ్ళు, వాళ్ళ ఇల్లు తగలబెట్టుకోవాలా? ఏంటిదనే ఇప్పుడు వీళ్ళు తగలబెట్టే ఉద్దేశం ఏంటి? ఫ్లెక్సుల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జడ్జీలను అడగాలి వీళ్ళు వెళ్ళి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లను తగలబెడితే పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఏం చేశారు? పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోరా? తగలబెట్టిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా? ఈ ఫ్లెక్సులు పెట్టిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా? ఫ్లెక్సీలు ఇట్లా పెట్టచ్చా? ఇప్పుడు మేయంగానే ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సులు పెడుతూ ఉన్నారు, అధికారులు అనుమతించారు, మేయంగానే ఫ్లెక్సులు పెడతాం అనుమతించమనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు డిప్యూటీ ఏమన్నారని చెప్పి మొత్తం ఫ్లెక్సులు పెట్టాలి. సిబిఐ ఏం చెప్పింది అనేది ఫ్లెక్సులు పెట్టాలి. వైసీపీ వాళ్ళకైనా పెట్టాలి ఫ్లెక్సులు. మరి అటువైపు వాళ్ళకి అనుమతి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు అనుమతించారు? ఇవన్నీ జడ్జిల దగ్గర పోయి అడగాలి. అవి ఇప్పటికి తేలవు. ఒకవేళ పోయి అడిగినా అవి ఎప్పటికి తేలుతాయో అయినా కూడా పోయి అడగాలి. వీళ్ళు నేరుగా జడ్జిలని అడగాలి, కోర్టులోనే పిటిషన్లు వేయాలి. ఏంటి ఇదంతా? ఎవరి వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి ఎంత దారుణం! అడిదిడమైన ఫ్లెక్సీలు పెట్టి తప్పుడు ఫ్లెక్సీలు, దాని చుట్టూ ఇంత గొడవలు జరిగి వీళ్ళే ఫ్లెక్సీలు పెట్టి, వీళ్ళే దాడి చేసి, వీళ్ళే ఇల్లు తగలబెట్టి, వీళ్ళే కార్లు తగలబెట్టి, మళ్ళీ అరెస్టులు మాత్రం తగలబెట్టించుకున్న వాళ్ళు, రిమాండ్లు మాత్రం తగలబెట్టించుకున్న వాళ్ళకి ఇదంతా పెంట అయిందంటే మళ్ళీ విశాఖపట్నంలో తాజాగా అంటే అక్కడ పెంట కావాలా? ఇప్పుడు అది కానీ ఏదో ప్లానే, అక్కడ పెంట కావాలి.
ఆడ ఇంకెవరైనా మళ్ళీ వైసీపీ వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉందేమో తెలియదు మరి.